టాలీవుడ్లో నాగచైతన్య, శోభిత, విజయ్ దేవరకొండ, రష్మిక లవ్ స్టోరీల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మరో సెలబ్రిటీ లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే అది రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేలా లవ్ అఫేర్ మాత్రమే. రీసెంట్ గా లెనిన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భాగ్యశ్రీ ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ హీరోనే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె ఇండైరెక్ట్ గా ఇచ్చిన క్లారిటీతో నెటిజన్లు దాదాపు ఫిక్స్ అయిపోయారు. అయితే నిజంగానే రామ్ భాగ్యశ్రీ పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు భాగ్యశ్రీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? సినిమాల వల్లే భాగ్యశ్రీ కుటుంబం ఆమెను వదిలేసిందా? ఆమె ఆస్తుల విలువెంత అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో భాగ్యశ్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. 1999 మే 6వ తేదీన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో భాగ్యశ్రీ జన్మించింది. ఆమె తండ్రి పేరు దిలీప్ బాలచందర్ బోర్సే కాగా తల్లి పేరు రాజశ్రీ. అలాగే ఆమెకు ఒక అక్క కూడా ఉంది. ఒక సాధారణ కుటుంబం ఎలా ఉంటుందో వాళ్ల కుటుంబం కూడా ఆరంభంలో అలాగే సాగిపోయింది. తండ్రి ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా తల్లి గృహిణిగా ఇంటిని చక్కదిద్దుకునేది. అయితే ఆమె తండ్రికి సౌత్ ఆఫ్రికాలోని లాగోస్లో ఒక మంచి ఉద్యోగం రావడంతో వారి జీవితాల్లో తొలి మార్పు మొదలైంది. ఆ ఉద్యోగం కారణంగా ఫ్యామిలీ మొత్తం సౌత్ ఆఫ్రికాకి వెళ్లి అక్కడే స్థిరపడాల్సి వచ్చింది. అలా చిన్నతనం నుంచే కొత్త వాతావరణానికి అలవాటు పడిన భాగ్యశ్రీ తన స్కూలింగ్ మొత్తం లాగోస్లోనే పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోసం వాళ్ల ఫ్యామిలీ మొత్తం మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చి పూణేలో సెటిల్ అయ్యారు. అక్కడే తన ఇంటర్మీడియట్లు పూర్తి చేసుకున్న భాగ్యశ్రీ ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ముంబైలోని ఒక ప్రతిష్టాత్మక కాలేజ్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో చేరింది. అక్కడ్నుంచే ఆమె జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. ముంబై లాంటి మాయానగర్లో అడుగుపెట్టిన తర్వాత తన తోటి క్లాస్మేట్స్లో కొందరు మోడలింగ్ మరియు యాక్టింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. ఆ రంగుల ప్రపంచం తనను కూడా రమ్మని పిలుస్తున్నట్లుగా అనిపించడంతో భాగ్యశ్రీ కూడా ఎలాగైనా మోడలింగ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని బలంగా నిశ్చయించుకుంది. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి సినిమాల్లోకి వెళ్తుంది అంటే ఇంట్లో వాళ్ళు ఎలా స్పందిస్తారో ఆమెకు బాగా తెలుసు. అందుకే తన తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక మోడలింగ్ ఏజెన్సీలో చేరిపోయింది. ఆ ఏజెన్సీ వారితో ఏర్పడిన మంచి పరిచయాలు, స్నేహంకం కారణంగా ఆమెకు చాలా త్వరగానే క్యాడ్బరీ యాడ్లో నటించే సువర్ణ అవకాశం దక్కింది. ఆ యాడ్తో కొంతవరకు గుర్తింపు రావడంతో ఏకంగా 10కి పైగా ప్రొడక్ట్స్కి మోడల్గా వ్యవహరించి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ మోడలింగ్ వ్యవహారం ఒకరోజు ఆమె ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. దాంతో ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. సినిమా ఇండస్ట్రీ మనకు సెట్ కాదని, ఇష్టముంటే చదువుని కంటిన్యూ చేయమని, లేదంటే సైలెంట్గా ఇంట్లో ఉండమని తల్లిదండ్రులు తీవ్రంగా హెచ్చరించారు. కానీ అప్పటికే భాగ్యశ్రీ ఆ గ్లామర్ ఫీల్డ్లోకి పూర్తిగా అడుగుపెట్టేసింది. మోడలింగ్ ద్వారా తనకు వస్తున్న పేరు, ప్రఖ్యాతలను వదులుకోలేక కన్నవాళ్ల మాటలను కూడా లెక్క చేయకుండా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో ఇల్లు వదిలి శాశ్వతంగా ముంబైకి వచ్చి సెటిల్ అయిపోయింది. కూతురు చేసిన ఈ పనితో తీవ్రమైన ఆక్రోశానికి, ఆవేదనకు గురైన ఆమె తల్లిదండ్రులు అప్పట్నుంచి ఇప్పటి వరకు తమ సొంత కూతురుతో కనీసం మాట్లాడడం కూడా మానేశారు. అయినా సరే భాగ్యశ్రీ అవేవీ పట్టించుకోకుండా ముంబైలోనే ఉంటూ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ముంబైకి వచ్చేసిన తర్వాత అవకాశాలు అంత సులభంగా ఏమీ రాలేదు. ఎక్కడికి వెళ్లినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఆమె లుక్స్ బాలేదని రిజెక్ట్ చేస్తే, మరికొన్నిసార్లు వాళ్లు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకోకపోవడం వల్ల ఆడిషన్స్లో ఫెయిల్ అవుతూ ఉండేది. అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాలు. సరిగ్గా అప్పుడు హిందీలో యారియాన్ 2 అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఎలానైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనే ఆరాటంతో ఆ వచ్చిన అవకాశాన్ని వెంటనే ఒప్పుకుంది. కానీ దురదృష్టవశాత్తు 2023లో విడుదలైన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆమె పాత్రకు కనీస గుర్తింపు కూడా రాలేదు. ఆ తర్వాత వెంటనే చందు ఛాంపియన్ సినిమాలో ఒక జర్నలిస్ట్గా ఒక చిన్న పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా వల్ల కూడా ఆమెకు ఏ యూస్ లేకుండా పోయింది. ఇలా జూనియర్ ఆర్టిస్ట్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా దాదాపు 8 సినిమాలకు పైగా చేసినా కూడా తనకు ఇక హీరోయిన్గా ఛాన్స్ రాదని ఆమె పూర్తిగా డిసైడ్ అయిపోయింది. దాంతో విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయి మళ్లీ వెనక్కి తన సొంత ఊరికి వెళ్లిపోవాలని అనుకుంది. కానీ అక్కడికి వెళితే ఇల్లు వదిలి వచ్చిన తనను తల్లిదండ్రులు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో అనే భయంతో ఆగిపోయింది. కరెక్ట్గా అదే టైంలో ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఒక కాస్టింగ్ మేనేజర్ ఇచ్చిన సలహాతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.
అదే సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజతో తీస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కోసం ముంబైలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. అలా ఆ విషయం తెలుసుకున్న భాగ్యశ్రీ వెంటనే అక్కడికి వెళ్ళింది. ఆమె అందం, నటనకు ఫిదా అయిన హరీష్ శంకర్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే అప్పటికే ఇండస్ట్రీలో ఏర్పడిన పరిచయాలతో బయట అవకాశాల కోసం ట్రై చేయడం ప్రారంభించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ అనే సినిమాలో నటించింది. కానీ అందులో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో అసలు ఆ సినిమాలో హీరోయిన్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా ప్రేక్షకులకు వచ్చాయి. ఆ సినిమా కూడా పెద్దగా ఆలకపోవడంతో ఇక భాగ్యశ్రీ కెరీర్ ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత తమిళ్లో దుల్కర్ సల్మాన్తో కలిసి కాంతా అనే సినిమాలో నటించే అదృష్టం దక్కింది. కానీ ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని రూపంలో ఆమెకు ఒక పెద్ద అవకాశం తలుపు తట్టింది. భాగ్యశ్రీ అందం, నటనకు, అందానికి ముగ్ధురైన రామ్ తాను నటించబోయే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు ఆమెను హీరోయిన్ గా రికమెండ్ చేశారు. అలా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ భాగ్యశ్రీకి దగ్గరయ్యాడు. అప్పట్నుండి వారిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ముంబైలో వీళ్ళిద్దరూ తరచూ కలిసి కనిపించడంతో త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ జరిగింది. ఈ వార్తలపై స్పందించిన రామ్ తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పగా భాగ్యశ్రీ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించింది. దీంతో వీళ్ళిద్దరూ సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారని నెటిజన్లు ఒక అంచనాకు వచ్చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే భాగ్యశ్రీ సినీ కెరియర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అక్కినేని అఖిల్ రూపంలో వచ్చింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమాలో మొదట శ్రీలీలను హీరోయిన్గా అనుకుని కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి శ్రీలీలను తప్పించి ఆ స్థానంలో భాగ్యశ్రీని తీసుకుని సినిమా పూర్తి చేశారు. జూలై 10న విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్లో హిట్ అవ్వడమే కాకుండా అఖిల్ మరియు భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో అఖిల్ 12 ఏళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, అలాగే భాగ్యశ్రీ కూడా తన కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ కొట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో నాగచైతన్య, శోభిత, విజయ్ దేవరకొండ, రష్మిక లవ్ స్టోరీల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మరో సెలబ్రిటీ లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే అది రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేలా లవ్ అఫేర్ మాత్రమే. రీసెంట్ గా లెనిన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భాగ్యశ్రీ ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ హీరోనే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె ఇండైరెక్ట్ గా ఇచ్చిన క్లారిటీతో నెటిజన్లు దాదాపు ఫిక్స్ అయిపోయారు. అయితే నిజంగానే రామ్ భాగ్యశ్రీ పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు భాగ్యశ్రీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది? సినిమాల వల్లే భాగ్యశ్రీ కుటుంబం ఆమెను వదిలేసిందా? ఆమె ఆస్తుల విలువెంత అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో భాగ్యశ్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. 1999 మే 6వ తేదీన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో భాగ్యశ్రీ జన్మించింది.